విజయ్ మాల్యాకు చెందిన 14,131 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసి ఆయన బకాయి పడిన బ్యాంకులకు అప్పజెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 22,280 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసిందని వెల్లడించారు. అందులో నీరవ్ మోదీకి చెందిన 1,052 కోట్లు, మెహుల్ చోక్సీకి చెందిన 2,565 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వివరించారు. బ్యాంకులను మోసం చేసిన ఎవరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టలేదని సీతారామన్ తెలిపారు. బ్యాంకులకు చేరాల్సిన నిధులు వాటికి చేరతాయని స్పష్టం చేశారు. 2019-23 మధ్య మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదు చేసిన 900 కేసుల్లో 42 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చిందని రాజ్యసభలో గత వారం కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా పేర్కొనడంతో ఆమె లోక్సభలో ఈ మేరకు స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టలేదని సీతారామన్ స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.